స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఇప్పుడు వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చేద్దాం. హైదరాబాద్ నుంచి కుమార్ ఇలా మెయిల్ చేశారండి. నాకు 35 ఏళ్ళు. 6 నెలలుగా నాకు మలద్వారం దగ్గర చర్మానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నొప్పి దురద లాంటివేమీ లేవు. దీనివల్ల నేను వ్యాయామం చేయడం కూడా మానేశాను. ఈ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? ఇది తగ్గే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. దాంతో ఎక్సర్సైజ్ మానేసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింపుల్గా కొన్ని పౌడర్స్ ఉన్నాయి. అంటే కోట్రైమోసోల్ కంటైనింగ్ పౌడర్స్ కొన్ని ఉన్నాయి, అలాగే ఫ్లూకొనజోల్ కంటైనింగ్ పౌడర్స్ కొన్ని ఉన్నాయి. ఆ పౌడర్స్ అక్కడ స్ప్రింకిల్ చేసుకొని నైట్ టైం ఏదైనా లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ యాంటీఫంగల్ లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ వాడుకుంటూ, అలాగే యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా ఒక 2-3 వారాలు వాడితే డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు దగ్గరలో డంటాల్ని సంప్రదించండి. మీకు ఏమైనా లూజ్ మోషన్స్ అవుతున్నాయేమో ఆ లూజ్ మోషన్స్ కూడా కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఏరియాలో ఎక్కువగా సోప్ వాడతారు కొంతమంది. సోప్ ఎక్కువ పెట్టి రుద్దేస్తారనమాట. సోప్ ఎక్కువ పెట్టి రుద్దడం వల్ల కూడా ఇరిటేషన్ డెర్మటైటిస్ వచ్చేసి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సోప్ ఎక్కువ పెట్టకండి. వాష్ చేసుకోండి, కానీ సోప్ ఎక్కువ పెట్టి వాష్ చేయకండి. తర్వాత చేయి పెట్టి ఎక్కువగా గీరకండి. చేయి పెట్టి గీరడం వల్ల లైకెన్ సింప్లెస్ క్రానికస్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జిమా లాగా తయారవుతుంది. కాబట్టి అది ఫంగల్ ఇన్ఫెక్షనా, లేకుంటే ఎగ్జిమా లాంటిదా, లేకుంటే ఇంకేమైనా ఇతరత్ర సోప్ ఎక్కువ వాడడం వల్ల వచ్చిన ఇరిటెంట్ డెర్మటైటిస్ అనేది డెర్మటాలజిస్ట్ని చూపిస్తే తను డెఫినెట్గా డయాగ్నోస్ చేస్తారు. అన్వేష్ ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 24 ఏళ్ళు. నాకు 23వ సంవత్సరంలో ఒకసారి ఫిట్స్ వచ్చాయి. ఇవి మళ్ళీ రావడానికి ఎంతవరకు అవకాశం ఉందో తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అన్వేష్ గారు, ఫస్ట్ టైం ఫిట్ వచ్చిన వాళ్ళకు ఏ టెస్ట్ చేయకుండా ఎంత ఛాన్స్ ఉంది మళ్ళీ రావడానికి అని అడిగితే 40% ఉంటుంది మళ్ళీ రావడానికి ఫిట్. అది అప్రాక్సిమేట్ అంతే. ప్రపంచంలో ఒక చోట 40% ఉండొచ్చు, ఇంకో చోట 20% ఉండొచ్చు, కానీ యావరేజ్లో 40% ఉంటుంది. కానీ మెదడులో ఏమైనా తేడాలు ఉంటాయి అంటే ట్యూబర్కులోమా, న్యూరోసిస్టిక్ సర్కోసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా, మెదడులో క్యాల్సిఫికేషన్ అంటే కాల్షియం చొక్క ఉన్నా, దెబ్బ తగిలి మచ్చ ఉన్నా, లేకపోతే ట్యూమర్ ఉన్నా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. 90% వరకు ఉన్నాయన్నమాట. అదే కొన్ని రకాల ఫిట్స్ ఉంటాయి. జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే ఫిట్స్ ఉంటాయి. అది యుక్త వయసులో మొదలవుతుంది, అంటే టీనేజ్లో అనమాట. మొదలయ్యి జీవితాంతం ఉంటుంది. సో వాళ్లకు జీవితాంతం మందులు కంటిన్యూ చేయాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. చలికాలంలో శీతగాలి మూలంగా చర్మంపై పగుళ్లు రాకుండా ఉండేందుకు రాత్రిపూట పడుకోబోయే ముందు చర్మానికి కొబ్బరి నూనెను పట్టించండి. చర్మంపై పగుళ్లు రాకుండా ఉంటాయి. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.